అందరికీ ప్రైజ్ దలా అందరికీ ప్రైజ్ ఆంటీ వినిపిస్తుందా ఆంటీ? వినిపిస్తుందమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందరికీ ప్రైజ్ దా. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరొకసారి ఇంతవరకు ప్రార్థన చేసినారు ఆంటీ, చాలా చక్కగా ప్రార్థన చేసినారు. నేను ఎవరన్నా వాక్యం చెప్పని నాకు ఒక అలవాటు ఉంది. వాళ్ళు బాగా చెప్తున్నారా బాగా చెప్పారా అదంతా కాదు, కానీ ఎట్లా మనం పైకి మనుషులు చూసినాం అనుకో, పై రూపాన్ని చూసినాం అనుకో, వీళ్ళు ఏం చేస్తారులే ఇట్లలే అనుకుంటాం. కానీ ప్రతి వచనము ప్రతిదీ విన్నామంటే ఆత్మీయమైన జీవితానికి మనము ఎంతో మేలు పొందుతాం. ఆంటీ చాలా చక్కగా ప్రార్థన చేసినారు. ఇందాక పాట పాడినారు. తంబూరలు క్యాషియోలు ఇవన్నీ లేకపోయినా కూడా ఎంతో అర్థవంతమైన పాట కదా. మరి మనం పరలోకానికి పోవాలంటే ఎట్లా ఏం కథ, ఎట్లా పోతాం మనం అని చెప్పి ఎంతో వర్ణించి ఆ పాట పాడినారు. చాలా సంతోషం. దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని పాటలు విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటది. ఎందుకంటే యెహోవా యందు ఆనందమే మహా బలం మనకు. ఆయన పాటలు మరి యెహోవా ధర్మశాస్త్రం ఆనందించేవారు ధన్యులు అంటారు. దేవుడు మరి ఈ సమయంలో మనకు అలాంటి ధన్యత ఇచ్చినాడు. దేవుని పిల్లలుగా మనం అందరం కూడా ఈ జూమ్ మీటింగ్ లో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున మోకరిస్తారో, సమాజాలుగా మందిరాలుగా వేరే వేల సంఖ్యలో కాదు, కానీ ఎప్పుడో జగత్తు పునాది వేయబడక ముందుకే క్రీస్తు రాసి పెట్టినాడు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. భూమి ఆకాశం గతించిపోయినా నా వాక్యం ఒక్క పొల్లైనా కూడా తప్పిపోదు. మరి ఎప్పుడో రాసి ఇచ్చినాడేమని ఇద్దరు మనం బాధపడతామేమని ఇందాక జ్యోతి బాధపడుతుంది. ఎవరు రాలే ఇంతవరకు, ఏమనుకుంది. కానీ అందుకే దేవుడు ఏం చెప్పాడు, ఇద్దరు ముగ్గురు ఎక్కడున్నా నేను ఉన్నా అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధి మన దగ్గర ఉంది కాబట్టి మనం ఏం చేయాలా? సంతోషపడాలా. మనం ఏ విధంగా నడిపిస్తున్నాము, ఏ విధంగా మనం మాట్లాడుతున్నాము, ఆయన వాక్యాన్ని ఎలా ధ్యానిస్తున్నాము, చెప్పే వాళ్ళు వాక్యం చెప్తున్నాము ఎలా స్వీకరిస్తున్నాము, మన హృదయాలు మనం సరి చేసుకుంటున్నామా లేదా అని దేవుడు ఏం చేస్తుంటాడు, మన దగ్గర మనకంటే అందరికంటే ముందు అతిథిగా. చాలా మంది చెప్తుంటారు, మా నాన్న కూడా ఆదివారం రోజు ఆరాధన అంటే అందరికన్నా ముందు దేవుడు వస్తాడంట, దేవుడు వచ్చి కూర్చుంటాడంట. మరి నిజంగా వారమంతా దేవుడు పని చేసి ఆదివారం రోజు కేవలం మన స్థుతుల కోసమే, అరే ఇంత చేసినా కదా నేను మనుషుల కోసం అని, నా కోసం ఎవరు వస్తారని మందిరంలో అందరికన్నా ముందు కూర్చుంటాడంట. కూర్చుంటే సేవకులమైన మనము లేటే, సంఘస్థులు లేటే. దేవుడు విచారపడుతుంటాడంట, అయ్యో ఈ స్థానంలో ఫలాం ఉండింది కదా, ఇంకా రాలేదు ఈ బిడ్డ, అయ్యో ఇక్కడ ఖాళీ ఉంది ఇంకా రాలేదు ఈ బిడ్డ అని మన విషయమై ఎవరు చింతిస్తారంటే దేవుడు చింతించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఒక అధికారి ఎక్కడన్నా మనం ఫంక్షన్కి వెళ్తాము, ఫంక్షన్కి వెళ్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే అధికారం వచ్చిన తర్వాత మనం పోతామా, లేకుంటే ఒక ఎమ్మెల్యే వచ్చినాక పోతామా, ఎమ్మెల్యే రాకముందే మనం పోతామా? ఎమ్మెల్యే రాకముందే పోయి కూర్చుంటాం. కూర్చొని ఎట్లా వస్తున్నాడో చూడాలా, ఆయన ఎట్లా దిగుతాడో చూడాలా. పోనీ ఆడవాళ్ళు అయితే కింద ఒక మినిస్టర్ వచ్చింది అనుకో, ఆమె ఎట్లా డ్రెస్ వేసుకుంటుందో, ఎట్లా స్టెప్ వేస్తుందో, ఎట్లా దిగుతుందో, ఎట్లా చీర పట్టుకుంటుందో, ఆ స్టైల్ మనం కూడా చూడాలని ఎంత ఆశతో పోతాం కదా. దేవుని మందిరాన్ని పోయినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఎంతో ఆసక్తితో పోవాలంట, ముందే పోవాలా, ఫస్టే పోవాలా కదా. కాబట్టి ఆసక్తి విషయంలో మనము మాందులు కాకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఇలాంటి మీటింగులు కానీ ఎక్కడ కానీ దేవుని సన్నిధికి పోయినప్పుడు మనందరికంటే ముందుగా దేవుడు వచ్చింటాడు. కాబట్టి దేవునికి మనం మనసు నొప్పించేవారుగా ఉండకుండా సంతోష పెట్టేవారుగా ఉండాలంటే మనం ఆయనకి కనబడాలా. మనసులో సంతోష పెట్టేవారమైతే మనం దేవుని దాసులము కాకుండా పోతాం. సరే, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి ఆంటీ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆంటీ నన్ను గుర్తు పెట్టుకుంటది. ఎప్పుడు మేము కూడా మేమందరం జూమ్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తుంటాము. సంఘంలో ప్రార్థన చేస్తాం, వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి అవసరత అక్కరతల విషయమై దయతో మా విషయం కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నారు. మా కుటుంబంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చినాడు. దేవుని పరిచర్య చేసే వాళ్ళకి దేవుడిచ్చే చిన్న చిన్న కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆ శోధన జయించటకు దేవుడే కృప ఇస్తాడు. మరి ఆ విధంగా మా కుటుంబంలో కూడా మొన్న ఆగస్టు 5వ తారీఖు మా కుమారుడు కాలేజ్ వెళ్తున్నాడు. నేనైతే ప్రార్థన చేసినాను, అన్ని చెప్పినాను, పంపించినాము. కానీ పోయిన 15 నిమిషాలకే కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, అమ్మా ఇట్లా మీ బాబేనా ఇట్లా అని. నాకు చాలా బాధ అనిపించింది. అబ్బా చేసినా నేను ఏంది ప్రభా. కానీ అంతకు ముందు రోజే ఆదివారం రోజు ఇప్పుడు మనం అదే వాక్యం చూసుకుంటున్నాం. ఆదివారం రోజు 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో గనురాలైన షునేమీరాల గురించి నేను వాక్యం చెప్పొచ్చిన. వాక్యం చెప్పేటప్పుడు మరి మనకి వేరే వాళ్ళకి ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ మన హృదయం నుంచి ఏ మాట వెళ్తుంటే మన ఎదురుగానే దేవుడు మాట్లాడుతుంటాడు. ఇది నీకు కూడా వర్తిస్తుంది. నువ్వు విధంగా ఉన్నావా? ఫస్ట్ నేను ఎవరైనా సండే స్కూల్ పిల్లల్ని ఎవరైనా కొట్టి లోపల కూర్చుందిరా అని చెప్పినాను అనుకో, నా పిల్లలకి చెప్పలేకుంటే నేను వేరే వాళ్ళకి ఏం చెప్తా? నా అధికారం ఊరికే మనుషులకు తెలుస్తుంది, కానీ నేను యెహోవా దేవుని అధికారానికి నేను ఒప్పుకున్నప్పుడు ఆయన నా మార్గాలు ఏం చేస్తాడు? సరళం చేస్తాడు.
మనం కరెక్ట్ గా లేకుండా మన పిల్లలు మనము సరిగ్గా టయానికి పోకుండా మనం ఇట్లా చేసినాం అనుకో, దేవుడు మన విషయంలో సంతోషించే దేవుడుగా ఉండడు. నేను నిజంగా షునేమిరాల గురించి చెప్తున్నాను. చెప్పి వచ్చిన మరుసటి రోజు పొద్దున్నే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింటే, నేను నీకే వస్తే ఏం చేస్తావు ఇట్లాంటి పరిస్థితి అని ఎక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చినాడంటే, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒక్కనాడు కోత కోయి వారిద్దరు తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వారిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా, ఇక్కడ వాక్యం నేను చెప్పేటప్పుడు నా కుమారుడు గుర్తొచ్చినాడు. సరే, అన్ని చెప్తూ వస్తున్నాను. ఒకవేళ నీకే ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వేం చేస్తావు? దేవుని పని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఇక్కడ ఈమెం చేస్తుంది? దేవుని పనిగా ఆమె పొలంలో ఉండి ఆ బాబుకు తలపోయిన ఏడుస్తున్నప్పుడు భర్త కూడా ఏం చేస్తున్నాడు తెలిసిన? పనివారితో ఆమె దగ్గర పంపించినాడు. పనిలో కూడా తనెంతో నమ్మకత్వాన్ని చూపించొచ్చినాడు అని చెప్తున్నప్పుడు, మరి నువ్వు ఒకవేళ నీకేదైనా సంభవిస్తే నువ్వేం చేస్తావు? నీ పని ఆపేస్తావా? నువ్వు అంటే ఏంది ప్రభా నాకు అంటే, మనసు ఎంత స్పీడ్గా ఉంటది, ఎంత ఫాస్ట్గా ఉంటది అంటే మనం వాక్యం చెప్తుంటాం కానీ వెంటనే మనం క్వశ్చన్ చేస్తుంటది. కరెక్ట్ చెప్పినావు, కానీ నువ్వు ఇది కరెక్ట్ చెప్పలేదు చూడు, ఇది ఎందుకు చెప్పినావు, అనవసరంగా చెప్పినావు, నీ జీవితంలో పాటించడం లేదుగా చెప్తున్నావు అని మనసు నిజంగా హృదయం దోషారోపణ చేస్తుంటది అనమాట. అబ్బో, దేవుని దగ్గర మనం అస్సలు నిలబడుకోవడానికి అర్హులమే కాదు ప్రభా, నిజంగా యథార్థమైన మాటలే చెప్పాలా, సంఘానికి ఉపయోగపడే మాటలే చెప్పాలా, నా జీవితంలో నేను అవలంబిస్తుంటేనే చెప్పాలా, వ్యర్థమైన వాటిని నా నోటికి రానియద్దు ప్రభా అని నేను మనసులో ప్రార్థన చేసుకుంటా. ఈ గనురాలైన షునేమిరాలు, ఈమె చాలా గనురాలని చెప్పబడుతుంది. కానీ బైబిల్లో ఈ ఎలీషా గారు ఆ ఊరికి వెళ్తూ వచ్చినాడు. పోయేటప్పుడు ఈమె చూసి ఎలీషా గారిని తన ఇంటికి రమ్మని బలవంతం చేసిందంట. అక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే బలవంతం. మనం చాలా మందిని పిలుస్తా ఉంటాం. ఎట్లా పిలుస్తామంటే, రండి అంటే పోయేటప్పుడు ఇట్లా వచ్చిపోండి అంటాం, కానీ మళ్ళీ ఫోన్ చేయం. మళ్ళీ ఏమో వస్తే మళ్ళీ 2 దినాలు కూర్చుంటారో ఏం కథనో ఏమో అని మళ్ళీ అట్లా భయం మనకి. కానీ ఈమె ఏం చేసిందంట, ఆయనని బలవంతం చేసిందంట. ఎలీషా గారిని బలవంతం చేసినప్పుడు ఆయన ఏం చేసినాడు, ఇంటికి వచ్చినాడు. వచ్చి మరి భోజనం చేసి వాళ్ళతో ఆ కుటుంబంతో స్నేహం కలిగి ఉన్న తర్వాత అదొక్క రోజు ఆయన ఆపలే. ఆ దారిలో పోయినప్పుడంతా ఏం చేసేటోడంట, ఆ ఇంటికి వచ్చిపోయేవాడంట. సరే, ఆయన వచ్చిపోతున్నాడు, రోజు అక్కడికి వస్తున్నాడు, భోంచేస్తున్నాడు, వాళ్ళతో సహవాసం కలిగి ఉన్నాడు. కానీ ఒక రోజు ఆమె ఏం చేసిందంటే, జ్ఞానవంతురాలు కాబట్టి సామెతల గ్రంథం 31వ అధ్యాయం రోజు పొద్దున్న లేచినా చదువుకోండి. నాకైతే నిధి అనుకుంటా. సామెతల గ్రంథం 31వ అధ్యాయము, మొదటి కొరింథీ 13వ అధ్యాయం ప్రేమను గురించి, మరి ఒక స్త్రీ ఏ విధంగా తన కుటుంబంలో ఉండాలనే దాని గురించి ఈ 31వ అధ్యాయం చదివితే నిజంగా దీంట్లో కొన్ని క్వాలిటీస్ అన్నా మనకున్నాయా, ఒకటన్నా రెండన్నా మనము పాటిస్తున్నామా అని మనం ఆలోచన చేస్తే దేవుడే మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మనము సరి చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు లేకుండా మనం దేవుని పిల్లలు మనం చెప్పుకుంటే కూడా వ్యర్థం అనిపిస్తుంది. మరి ఈమె ఏం చేస్తుంది, తన భర్తకి చెప్తుంది, అయ్యా ఆయనను మనం ఇంట్లో పెట్టుకున్నాం కదా, ఆయన చాలా భక్తిగల దైవజనుడని నాకు తెలిసింది అని. ఎట్లా ఆమె తెలుసుకుందంటే, ఆమె జ్ఞానవంతురాలు. మరి సామెతలు 31వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాట ఉంది. 26, 27లో ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. చూడండి ఆమె ఎంత జ్ఞానవంతురాలో. తన ఇంటికి వచ్చిన దైవజనుడిని ఆమె కనిపెట్టగలిగింది. ఎంతో తెలివిగా ఆమె మరి తన ఎలాంటి వాడు, నిజమైన భక్తిపరుడా కాదా, ఎవరు ఈయన, నిజంగా ఆత్మ సంబంధమైన దైవికమైన శక్తి కలిగిన వాడా లేదా అని చెప్పేసి ఎలీషాను గురించి ఆమె కనిపెట్టగలిగింది. ఈమె చాలా జ్ఞానవంతురాలు. నిజంగా అనుకున్నా, నిజం కదా, మనం ఇట్లాంటి జ్ఞానం లేని వారుగా ఉంటాం. మనం కొన్ని రోజులు సహవాసం చేస్తాము, అరే ఆ సేవకుడు ఈ సేవకుడు వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఏం చేస్తాం, తర్వాత ఇంట్లో అంతా పెంట తెచ్చి పెట్టుకుంటాం. కానీ ఏం చేసింది తెలుసా, చాలా జ్ఞానవంతురాలు. ఆమె తన భర్తకు చెప్తుంది, అయ్యో మన ఇంటికి వచ్చి కూర్చున్నవాడు చాలా భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కనుక అతనికి ఏం చేయాల, మనము మంచి ఒక ఇల్లు కట్టిద్దాం, ఒక రూమ్ కట్టించి అందులో దీప స్తంభం పెడదాం, ఒక బల్ల పెడదాం, పీట పెడదాం మనకు అని చెప్పి తన భర్తకు చెప్తుంది. చెప్పినప్పుడు తన భర్త ఏం చేస్తాడంటే ఆమె మాట నమ్ముతాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడింది. ఆమె ఎన్నో వచ్చినామంటే ఆమె భర్త ఆమె ఏం చేస్తాడు, ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడంట. చూడు ఎంత మాట మాట్లాడుతున్నాడో. 11వ వచనం, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఇక్కడ చూస్తే నిజమైన జ్ఞానవంతురాలుగా ఈమె
కనిపిస్తూ వస్తుంది. ఎట్లా జ్ఞానవంతురాలు? మరి ఈమె పోయి చెప్తుంది, అయ్యా మరి వచ్చిన మన ఇంటికి వచ్చి కూర్చున్నవాడు భక్తిగల దైవజనుడని నాకు తెలుస్తుంది. మరి తను రోజు వచ్చిపోతున్నాడు. మన ఇంట్లో మనతో సహవాసం కలిగి ఉన్నాడు. కానీ అతని కోసం ఒక బల్ల, దీపస్తంభము, ఒక గది కట్టించి పెడితే బాగుంటదని తలస్తున్నాను అన్నప్పుడు ఆమె ఏం చేస్తది? భర్త ఏం చేస్తాడు? అయ్యో ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు? అట్లా ఇట్లా అని తనేం ఎదురు చెప్పలే. ఎదురు చెప్పకుండా భార్య మాట విన్నాడు. ఎందుకు విన్నాడు? ఆమె యందు నమ్మకం వచ్చినాడు కదా! ఈనాడు మన యందు మన భర్త నమ్మకం వస్తున్నాడా? మనం ఏమైనా మాటలు చెప్తే మన ఇంట్లో వాళ్ళు వింటున్నారా? నిజంగా మనం దైవభక్తి కలిగిన స్త్రీలాగా మనం ఉన్నామా అనే శునేమిరాల గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. మరి తర్వాత ఆమె గది కట్టించింది. తను ఆ విధంగా వస్తూ పోతున్నాడు. కానీ ఒకరోజు ఆయనకి పిమ్మట అతడు తన 11వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అతడు మన యొద్దకు వచ్చుచున్నప్పుడల్లా అందులో బస చేసి వచ్చెను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోచొచ్చి అక్కడుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజుని పిలిచి, ఈ షునేమీరాన్ని పిలువమనగా వాడామెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధగా భయభక్తులు కనపరచుటకు నీకేమి చేయవలెనో? చూడండి, డౌట్ వచ్చింది ప్రవక్త గారికి. ఏమని డౌట్ వచ్చింది? ఎందుకబ్బా నా కోసం ఇంత మంచి గది కట్టించింది, దీపస్తంభం పెట్టింది, మరి మరి నాకు బల్ల పెట్టింది, మంచం పెట్టింది, అన్ని పెట్టింది. కానీ ఈమెకి ఏం అవసరం ఉందో నేను అడగలేకపోయినానే కదా! చాలా మంది సేవకులు ఉంటారు. ఏం అవసరం ఉందో ఏమో వాళ్ళకేం తెలీదు. వాళ్ళు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతుంటారు అంతే. ఏమ్మా ఏదో ప్రార్థన చేసినా వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఈమె ఏం చేస్తుంది? ఇక్కడ ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడు? ఎలీషా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, ఆమెకి ఏమన్నా కొదవ ఉందా అని నేను అడగకుండా పోతున్నానే. అయ్యో ఈమె ఇస్తే బానే తింటున్నా, ఈమె చేసే ఒక మరి వంటలు తింటున్నా, ఈమె చూపించే ప్రేమ నేను పొందుతున్నా. కానీ ఆమె అవసరం ఏముందో నేను అడగలేకపోతున్నానే. ఒక సేవకునిగా, ఒక దైవజనుడు గాని తను కూడా పరీక్షించుకున్నాడు. ఎవరి విషయంలో? ఈ షునేమిరాయల విషయంలో. అప్పుడు పరీక్షించుకొని ఒక రోజు అడుగుతున్నాడు గెహజీ, మరి ఆమెకి ఏమన్నా అవసరం ఉందా? ఎందుకు ఈమె మనల్ని ఇంతగా ప్రేమిస్తుంది? ఎందుకు ఇంత శ్రద్ధ భయభక్తులు కనపరుస్తుంది? చూడు, దైవజనుడు ఈమె గురించి కనుక్కున్నాడు, ఆమె దైవజనుడి గురించి కనుక్కుంది. కాబట్టి ఇద్దరిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తన కార్యం చేస్తున్నాడు. వెలుగుంది. ఈమె వెలుగు దైవజనుడి పైన పడుతుంది. దైవజనుల్లో ఉన్న వెలుగు మరి ఇక్కడ షునేమిరాల పైన పడుతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ మరి ఇద్దరి మధ్య ఆత్మ సంబంధమైన ప్రేమ కనిపిస్తుంది. మరి తను కూడా ఎలీషా ప్రవక్త గారు ఆమె విషయంలో ఆలోచన చేసి అడిగితే ఆమె ఏమంటుంది తెలిసినా? అయ్యో ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎందుకు ఇంత శ్రద్ధాభక్తులు కనపరుస్తున్నావు? రాజుతో నేను సైన్యాధిపతిని నిన్ను గూర్చి మేము మాట్లాడవలని కోరుచున్నావా అని అడుగమని గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనంలో కాపురం ఉన్నానండి. ఎంత చిన్న సమాధానం చెప్తుంటుంది చూడండి. ఆమె కూడా గెహాజీ పిలిచినప్పుడు వచ్చి ఆమె ఎక్కడుందంట? తలుపు దగ్గర నిలబడుకుందంట. కానీ ఆమె వచ్చి కూర్చోలేదు. మనమైతే ఏం చేస్తామంటే, మన ఇండ్లే కదా, మాదే కదా, ఏమైతది, పోయి కూర్చుంటే ఏమైతుందని దైవజనులని మనం మర్యాద ఇవ్వకుండా వాళ్ళతో పాటు ఎదురు కూర్చొని మాట్లాడేవాడుగా ఉంటున్నాం. కానీ ఈమెయితే ఎంతో దైవభక్తి కలిగిన స్త్రీలాగా కనిపిస్తుంది. ఈమె జ్ఞానవంతురాలుగా కనిపిస్తుంది. అప్పుడు ఏమంటుందంటే, తను అడిగిన ప్రశ్నకి, లేదు నేను నా స్వజనంలో కాపురం ఉన్నాను, నా పుట్టింటోళ్ళందరూ ఇడే ఉన్నారు, నా వాళ్ళంతా ఇడే ఉన్నారు, నాకేం అవసరం ఉంది, నాకేం అవసరం లేదు అని చెప్తుంది. అప్పుడు గెహాజీతో మళ్ళీ అంటాడు. గెహాజీ అడుగుతాడు. గెహాజీ ఎలీషాకి చెప్తారు. ఏమని చెప్తారంటే, ఆమె భర్త ముసలివాడు, ఆమెకి పిల్లలు లేరు. చూడండి, ఆమె గనురాలని చెప్పబడుతుంది కానీ మరి దేశమంతా కూడా మనమేంటిగినా మాకు పిల్లలు లేరు, దేవుడు ఏం చేసినాడు, ఇక్కడ వేసినాడు అని చెప్పి ఎన్నో దేవుని గురించి, మనుషుల గురించి మనం వేరే రకంగా చెప్పేవాళ్ళం. కానీ ఆమె దేవునికి తప్ప ఎవరికి చెప్పుకున్నట్టు కూడా మనం ఇక్కడ కనబడడం లేదు కదా. మరి ఆమె గురించి ఏం రాయబడిందంటే గనురాలు అనే రాయబడింది. ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని సన్నిలోనే ప్రార్థన చేస్తుంది. ఆమె అవసరత ఏముందో దేవునికే చెప్పుకుంది. ఎందుకోలే ప్రభా నువ్వు నాకు ఇయ్యలేదు, ఇచ్చిన దాన్ని బట్టి చాలు ప్రభా, సంతోషం అని చెప్పి ఆమె ఏం చేసింది? సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి అందుకే ఆమెకి ఫస్ట్ లోనే హెడ్డింగ్ ఏం రాసింది? గనురాలైన స్త్రీ. గనురాలంటే ఆమెకి ఏ కొరత లేదని తెలుస్తుంది. కానీ ఈ ప్రవక్త గారు గ్రహించగలిగినాడు, ఏం అవసరం ఉందో కనుక్కోవాలనుకున్నాడు. ఆమెను అడిగినప్పుడు ఆమె ఈ సమాధానం చెప్తుంది. ఏమని సమాధానం చెప్తుంది? నా స్వజనంలో ఉన్నానని. మరి గెహాజీ గారు తిరిగి ఆమెను అడిగినప్పుడు ఆమె ఏమంటుందంటే, ఒకసారి చూద్దాం మనము. ఆమె కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకు అతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారంలో నిలువగా. ఆమె ఆ మాట చెప్పింది, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయిన దానిగా చూస్తున్నాం. మళ్ళీ అక్కడ నిలబడలేదు కదా. మనం చాలా అనవసరమైన మాటలు చాలా సార్లు మాట్లాడుతుంటాం. మనకు ఒక్క మాట మాట్లాడమంటే 10 మాటలు మాట్లాడతాం. ఆమె దైవజనునికి ఎంతో మరి మర్యాద ఇచ్చిందిగా ఉంటుంది. మర్యాదస్తురాలే స్త్రీలాగా ఉంది కాబట్టి ఆమె ఏం చేసింది? ఆ సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి తిరిగి మళ్ళీ పిలిచినప్పుడు మళ్ళీ వచ్చింది.
ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీకొకటి కుమారుడునని ఆమెతో నేను ఆమె ఆ మాట విని దైవజనుడ నా ఏళ్లవాడా అలాగనవద్దు నీ దాసుడైన నాతో అబద్ధం ఆడవద్దు నేను పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కానేను. ఎలీషా గారు ఏం చేస్తారంటే అమ్మా వచ్చే సంవత్సరం నీ ప్రౌట కుమారుడు ఉంటాడంటనే ఆమె ఏం చేస్తా అయ్యో ఎందుకు నాతో ఇట్లా చెప్తున్నారు మీరు అబద్ధం ఆడద్దండి అని చెప్తుంది. లేదమ్మా నీ కౌగిట కుమారుడు ఉంటాడని ఎలీషా గారు చెప్పినప్పుడు ఆమె గర్భవతి కుమారుని గంటది. బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోయి చోట పొలంలో ఆమె ఉంది. మరి ఆ బాబుకు బాగలేదు. వెంటనే వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, తన భర్త ఏం చేస్తాడు, ఈమె దగ్గరికి పనివానితో పంపిస్తాడు. పనివానితో పంపించాడంటే అక్కడ నుంచి నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె భర్త పనివానితో పంపించాడు. ఆయన తీసుకుని రాలేదే బాబును. మనమేగినైతే ఏమైతుంది చెప్పు, పరిచయం ఇడిచి పెడతాం, మన ఇడిచి పెడతాం, పని ఇడిచి పెడతాం. అయ్యో పిల్లోడు ఇట్లయినాడంటే మన పక్కన సహవిశ్వాసం కూడా అంతే లెక్క, మనం పిల్లోడు ఇంపార్టెంట్ అని వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనల్ని దేవునికి దూరం చేస్తారు. శరీర సంబంధమైన లోక సంబంధమైన ప్రేమ చూపిస్తారు. కాబట్టి ఈ భర్త గారు కూడా ఏం చేసినాడు, పనివానితోనే ఆమె దగ్గర పంపించినాడు. తిరిగి ఆమె ఆ పిల్లవాడు వచ్చిన తర్వాత ఆమె హడావుడి చేయలేదు, బాధపడలేదు, ఏడ్చలేదు, ఏమి చేయలేదు. ఆమె ఏం చేసింది, ఆ బాబును తొడ మీద పడుకోబెట్టుకొని పని అయిపోయేంత వరకు అక్కడే ఉంది ఆమె. పనిలో కూడా ఆమె ఎంతో నమ్మకస్తురాలని మనము చూస్తుంటున్నాం. ఆమె పని ఎందు కూడా ఎంతో నమ్మకం గలది అని మనం చూస్తూ వచ్చినాం. నిజమైన జ్ఞానవంతురాలు, భక్తి గల స్త్రీ అని చెప్పుకోవడానికి సునేమీరాల విషయంలో మనము మరి ఎంతో సంతోషించాల. మరి అతడు తర్వాత తల్లితో తీసుకొస్తున్నాడు. తర్వాత 22వ వచనంలో మాట్లాడుతుంది, పిల్లవాడు మధ్యాహ్నం ముందు తల్లి తొడ మీద పండుకొని ఎండని చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఆమె ఏం చేసింది తెలుసా, అక్కడి నుంచి ఆ బాబును తీసుకొని తన ఎవ్వరికి చెప్పుకోలేదు. అంటే ఇంత రహస్యమైన ప్రార్థన చూడండి, ఆమె మనసులో ఎంత బాధ ఉందో. పని వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు, ఎవరిని డిస్టర్బ్ చేయలేదు, భర్తకు కూడా చెప్పుకోలేదు. అబ్బా ఎంత రహస్యం అందన నీ తండ్రికి ప్రార్థన చేయమన్నట్ల ఆ వాక్యం మేము పక్షంలో నెరవేర్చుకుంటూ వచ్చింది. ఎంత బాధ ఉండిందో కదా, ఒకగానొక కుమారుడు కని పెంచి చేసిన కుమారుడు ఎంత బాధపడుతుందో. ఆమె బాధ అంతా కూడా ఆమె హృదయంలోనే పెట్టుకుంది. తన భర్తకు కూడా ఆమె చెప్పలేదు. ఒక పనివాణిని గాడిదని నా ఇద్దరు పంపము, నేను దైవజన్ ఇద్దరు పోయి వచ్చేదనని తన పెనిమిడితో అనగా అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే, అతని యుద్ధకు ఎందుకు వెళ్ళదు అని అడుగుతున్నాడు భర్త. చూసినావా, అడిగినప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా, లేదు నేను పోయేదనని అడగగా ఆమె నేను పోవుట మంచిది అని చెప్పాను. ఎందుకు, ఆమె భర్త ఆమె ఎందు నమ్మకం ఇచ్చినాడు కాబట్టి ఒకటే మాటనే, నేను పోవుట మంచిదండి, నేను వెళ్ళాలనుకుంటున్నా. కానీ ఆమె ఏడ్చి భర్తకు చెప్పినట్టు గాని, మరి అందరికి గొడవ పెట్టి నా పరిస్థితి ఇట్లయింది, ఏం దేవుడు ఇట్లా చేసినాడని గాని దేవుని నామానికి అవమానం కలిగించలేదు. మళ్ళీ పైగా దైవజనుడు ఉన్నాడు కదా, ఈ దైవజనుడు ఏం చేసినాడు, ఈమెకు వద్దన్న కుమారుణ్ణి ఇస్తాడమ్మా దేవుడిని కానీ వాగ్దానం చేసినాడు. అనవసరంగా దైవజనుడు ఇట్లా చేసినాడని చెప్పి దైవజనుడికి కూడా ఆమె మర్యాద నిలబెట్టింది. ఒకవేళ ఆ విధంగా ఏడ్చింటే భర్త కూడా ఏమనేవాడంటే, అయ్యో నువ్వు లేనిపోనివన్నీ తెచ్చిపెట్టి మనల్ని ఇట్లా చేసినావు, రోడ్డు పాలు చేసినావు, మనం ఏమన్నా అడిగినామా, ఎందుకు ఆ దైవజనుడు అనవసరంగా ఇట్లా చేసినాడు మన కుటుంబాన్ని అని ఎన్ని మాటలు అంటారో కదా. దైవజనుడు కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా ఆమె ఏం చేసింది తెలుసా, ఆపగలిగే శక్తి ఎవరిలో ఉంది, ఆమెలో ఉంది. ఆమె ఏం చేసింది, రహస్యమందున దేవునికే ప్రార్థన చేసుకుంది. ప్రభా నేను నోరు తెరిచినాను అనుకో, బయట వచ్చి ఏడ్చి ప్రార్థన చేసినాను అనుకో, ఏమైపోతది, దైవజనుడు భక్తిపరుడు ఎలీషా గారికి ఏమంటారు చూసే వాళ్ళందరూ ఆయనని, అయ్యో ఇట్లయిపోయిందని అందరూ ఆయన నిందిస్తారు. కాబట్టి వద్దు ప్రభా అనుకుంది. మన నెక్స్ట్ ఆమె ఏం చేసింది తెలిసిన, ఆ బాబుని తీసుకొని పోయి రూమ్ లో పెట్టింది, ఆయన దగ్గర పోయింది. పోతుండగానే ఆయన ఏం చేస్తాడు, దూరం నుంచి చూస్తాడు. ఎలీషా ప్రవక్త చూసి, ఎందుకు ఆమె వస్తుందో ఒకసారి పోయి అడిగి రాపో అని గెహాజీని పంపిస్తే గెహాజీ అడుగుతాడు, అందరూ క్షేమంగా ఉన్నారా, కుమారుడు నువ్వు అందరూ క్షేమంగా ఉన్నారంటే కూడా ఆమె ఏం చెప్తుంది తెలుసా, మేము క్షేమంగా ఉన్నామని చెప్తుంది. చూడండి, అక్కడ కూడా ఆమె కన్నీ విడిచినట్టు గాని బాధపడినట్టు గాని గెహాజీతో అయ్యా బాగు చేసినాళ్ళయ్యా మీ యొక్క ప్రవక్త, నేను అడిగినాను ఇట్లా చేసినాడని గాని ఏ మాత్రం కూడా నోరు తెరిచినట్టునే లేదు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఆమె సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. చూడండి, జ్ఞానం కలిగి నోరు తెరిచింది ఆమె. అంతవరకు కూడా ఆమె నోరు తెరచలే. కానీ ప్రవక్త దగ్గరికి డైరెక్ట్ పోతుంది ఆమె. పోయి ప్రవక్త కాళ్ళు పట్టుకొని అడుగుతుంటే గెహాజీ గారికి కోపం వస్తుంది. కోపం వచ్చి, ఏంది మేము ఇన్ని రోజులు బయట నిలబడుకొని మాట్లాడుతుంది, ఇప్పుడు వచ్చి కాళ్ళు పట్టుకొని అడుగుతుందని చాలా కోపం ఆమెని దగ్గర నుంచి వెళ్ళిపోమని చెప్పడానికి చూస్తే ఆమె లేదు, పోదు, నువ్వు రావాలా, నా కుమార్ని బాగు చేయాలా. చూడండి ఎంత ఓపిక పట్టుకుందంటే అంత ఓపిక పట్టుకుంది. దేవుని దాస్తుని దగ్గరికి పోయేంత వరకు కూడా ఆమె కంట్లో ఒక చుక్క నీళ్లు కూడా వదలలే, ఎవరికి చెప్పలే, పనివారిని కలత పెట్టలే, ఈయనను
భర్తను కలత పెట్టలే, ఎక్కడ కలత పెట్టకుండా ఆమె ఎక్కడ చెప్పుకోవాలనో తన గోడు, ఎక్కడ తన బాధ అయితే తీరుతుందో అంతవరకు కూడా ఆమె రహస్యమందున తన తండ్రికి ప్రార్థన చేసుకుంటూ పోయింది. మనకైతే అంత ఓపిక ఉందా? దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు మనం ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన చేసినది బాగా కాకుంటే ఏం చేస్తాం? దాన్ని వదిలిపెట్టేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని సెర్చ్ చేస్తా ఉంటాడు. ఈ రోజు బాగా గంట సేపు ప్రార్థన చేస్తాం. ఈరోజు జ్వరం వచ్చిందనో, బాగలేదనో, రేపు ఏం చేస్తాం తెలుసా? అర్ధగంట సేపే చేస్తాం. కానీ ఈ రోజు గంట సేపు చేసి రేపు 2 గంటలు చేయాలా, ఎల్లుండి ఇంకా కొంచెం ఎక్కువ చేయాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అరే నిజంగా విశ్వాసం ఉంది నా బిడ్డకి, నిజంగా నేను చేస్తానని నమ్మకం ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తుందని దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన ఆలకించి సహాయం చేస్తాడు. కానీ మన విశ్వాసం ఏమైపోతది? సన్నగిల్లిపోతది. ఇక్కడ ఉన్న షునేమీరాలు తన విశ్వాసాన్ని గణపరుచుకుంటూ వచ్చింది కదా. ఎంత బాగా భక్తిగల స్త్రీలాగా తను జీవిస్తూ వచ్చిందో అందరినీ కూడా తిరిగి ఏం చేసింది? దేవుని సన్నిధికి నడిపించగల శక్తి ఆమెలో ఉంది. ఈనాడు మనకు కూడా మరి గనురాలైన స్త్రీ ఏ విధంగా మరి ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటకు తన శక్తివంతురాలుగా ఉండి మరి ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చింది. ఇక్కడ చూస్తే పొలంలో పనివారు, ఇక్కడ చూస్తే తన భర్త, ఇక్కడ చూస్తే గెహాజీ, ఇటు చూస్తే దైవజనుడు, వీళ్ళందరితో కూడా ఈమె ఏం చేసింది తెలుసా? అందరితో ఏ విధంగా ఉండాలో జ్ఞానం కలిగింది. మనం ఒక్కరితో జ్ఞానం కలిగి ఉండడానికే మన క్యారెక్టర్ సరిపోదు. కానీ ఈమె క్యారెక్టర్ ఎంతో గొప్ప క్యారెక్టర్ గా మనం చూస్తున్నాం. మరి దైవజనుడు వచ్చి తన దగ్గరికి వచ్చిన తర్వాత, దాంతో పాటు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? రూమ్ లోకి వెళ్ళిపోయి చూడండి ఒకసారి 32 వచనం. ఎలీషా తన ఇంటికి వచ్చి బాలుడు మరణమయ్యుట తన మంచం మీద పెట్టబడుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరి లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి, ఆమె ఏం చేసింది తెలిసిన? దైవజనం తీసుకొని వచ్చింది, గదిలోకి వెళ్ళినాడు, ఎవరు లేరు, బాబు ఎలీషా ప్రవక్త గారు మాత్రమే ఉన్నారు. అక్కడ కూడా ఆమె యొక్క భక్తిని ప్రదర్శించింది. మనమైతే ఎట్లా లేపుతాడో చూద్దాం, ఏమో చూద్దాం అని అనుకుంది కదా. మరి స్త్రీ ఎంత దైవ భక్తి గల స్త్రీనో మనము చూస్తున్నాం. ఆమె క్యారెక్టర్ ఆమె ఎంత బాగా కాపాడుకుందో చూస్తున్నాం. ఆమె తన లోపలికి పోయి ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడు? మరి తన బిడ్డకు కాళ్ళు, మొహానికి మొహము, చేతులకు చేతులు అంతా దాని మీద పొడువుగా పడుకుంటాడు. పడుకొని లేచిన తర్వాత తను ఏం చేస్తాడు? మరలా మంచం మీదకి ఎక్కి, మరి 35వ వచనంలో, మరలా మంచం మీదకి ఎక్కి పొడుగ్గా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరిచెను. అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆ షునేమీరాల్ని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యుద్ధకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను. చూడండి, దైవజన్ని తీసుకొచ్చింది. ఆమె బయట ఉంది, తను ప్రార్థన చేసినాడు. ఎలీషా ప్రవక్త గారు ప్రార్థన చేసిన తర్వాత మరి పడుకున్నాడు. ఆ బాబుతో ఇట్లా ఏం చేసినాడు? బోర్ల పడుకున్నట్లు రాయబడింది. మరి తిరిగి 7 మారు తుమ్మి ఆ బాబు లేచినాడు. లేచిన తర్వాత మరి ఈయన ప్రవక్త గారు ఎవరికి చెప్తున్నారు? గెహాజీకి చెప్తున్నాడు, పోయి ఆమెను పిలువు, వచ్చి బాబుని తీసుకొని పొమ్మని చెప్పంటే ఆమె వచ్చిన తర్వాత ఆమె యొక్క ఒకసారి చూడండి ఆమె జ్ఞానం ఎంతగా ఉందో. అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆ షునేమీరాల్ని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యుద్ధకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకోమని చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. చూడండి, లాస్ట్ వరకు కూడా ఆమె ఏం చేసింది? ఆమె యొక్క జ్ఞానాన్ని ఎంతగా కాపాడుకుంటూ వచ్చిందో, ఎంతగా దేవుడు జ్ఞానం ఇచ్చినాడో. మరి ఆ బాబు లేస్తేనే అయ్యో మనమైతే అయ్యో మర్చిపోయినానక్క, అసలు నాకు గుర్తే లేదు, అది చూస్తేనే ఇది గుర్తులేదు చూడక్క అనుకుంటాం కదా. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమైతుందంట? కొనియాడబడుతుందంట. ఈ విధంగా ఈ షునేమీరాలు మరి ఆ యొక్క ప్రవక్త చెప్పినప్పుడు తన లోపలికి వచ్చి ఏం చేసింది? ఫస్ట్ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి తన బాబుని ఎత్తుకున్నట్టు మనము చూస్తున్నాం. ఈనాడు దేవుడు కూడా జీవితంలో మనకి ఎన్నో ప్రార్థనలు మనకి వినింటాడు, ఎన్నో మేలు చేసింటాడు. కానీ మనము కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నాం. కాబట్టి కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ షునేమీరాలు ఏ విధంగా రహస్యమందు చూసే తన తండ్రికి ప్రార్థన చేసుకుంటూ తన జీవితంలో తను అన్ని ఏ విధంగా పొందగలిగిందో మనం కూడా రహస్యమందు చూసే తండ్రికి ప్రార్థన చేస్తూ జీవితంలో అనేక ఆశీర్వాదాలు మేలు పొంది అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.